సార్ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఎక్కడెక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయో లేదా గత 5 ఏళ్లలో 3 రాజధానులు అని చెప్పేసి ఎక్కడా కూడా ఏ పనులు చేయకుండా నానబెట్టేసి అంటే ప్రతి దానిలో కూడా వెనక్కి లాగిన పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతి డెవలప్మెంట్ కోసం 15,000 కోట్లు తీసుకురావడం కానివ్వండి, లేదా ఇలా అనేక అంశాలు కానివ్వండి. సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీ రిప్రజెంటేషన్ ఏమిద్దామని వచ్చారు? మేము వచ్చేపటికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రోడ్ అనేది కొంతమంది నాయకుల చేతిలో, కొంతమంది VMRDA చేతిలో, వాళ్ళ కన్సర్నల్లోనే వాళ్ళకి పక్కన ఉన్న ల్యాండ్స్గా పక్కన ఆనుకుని రోడ్డు వెళ్ళేటట్లాగా డెవలప్మెంట్ కోసం వాళ్ళు 2047 VMRDA ద్వారా లేఅవుట్ ప్లాన్లు బార్క్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రోడ్ అనేది డ్రాయింగ్స్ చేసుకున్నారు. యాక్చువల్గా ఒరిజినల్గా డ్రాయింగ్ రోడ్స్ వచ్చేపటికి ఇదివరకు గతంలో వచ్చేపటికి 2021 మాస్టర్ ప్లాను భీమ్లీ కారిడార్, బీచ్ కారిడార్ అనేది ఒకటి ఇచ్చి బీచ్ కారిడార్ ద్వారా అప్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు రోడ్డు అనేది ఉంది. ఇప్పుడు వీళ్ళు కావాలని ఈరోజు వాళ్ళ ల్యాండ్స్ కొనుక్కొని ఆ ల్యాండ్స్కి అనుగుణంగా వీళ్ళు రోడ్డు వేసుకొని 2047 వరకు ఇది చేశారు. దీని మూలాన అప్ టు భీమ్లీ నుంచి భోగాపురం వెళ్ళే వరకు దగ్గర వచ్చేప్పటికి 250 లేఅవుట్లు, అది ఉడా అప్రూవల్ లేఅవుట్లు కావచ్చు, పంచాయతీ లేఅవుట్లు కావచ్చు, బోర్డులు అన్నీ ఉన్నాయి. దీనిలో నష్టపోయేది 200 గజాలు 300 గజాలు ప్లాట్లు, పంచాయతీ ప్లాట్లు కావచ్చు, ఉడా అప్రూవల్ ప్లాట్లు కావచ్చు, ఎన్నైనా కొనుక్కున్నారు. వాళ్ళందరూ వచ్చేప్పటికి కనీసం సుమారుగా రమారమి 20,000 మంది నష్టపోతున్నారు. అంతమంది జనాలను ఇబ్బంది పెట్టి వీళ్ళు వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళకి కావాల్సిన రకంగా వాళ్ళు రోడ్లు వేసుకోవటం అనేది VMRDA, ఇది VMRDA అండి. అక్కడ ఉన్న రాజకీయ నాయకులు, అక్కడ ఉన్న పెద్దలు, అక్కడ ఉన్న అధికారులు ఇది సీఎం గారిని కలిసి వారికి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రోడ్డు అనేది మట్టికి వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళు చెప్పిన రకంగా వాళ్ళు చెప్పినట్టు రోడ్డు VMRDA డ్రాయింగ్ గీశారు. ఇది రివైజ్డ్ చేయమని యాజ్ పర్ నామ్స్ ప్రకారం అభివృద్ధికి మేము ఆటంకం కాదు, అభివృద్ధి జరగాలి, అభివృద్ధికి తగ్గట్టు మేము కూడా రోడ్లు ఇవ్వడానికి కానీ సముఖంగానే ఉన్నాం. కానీ వాళ్ళ ల్యాండ్స్ని ఆనుకుని పక్కన వాళ్ళ ల్యాండ్స్ అనేది రోడ్లు పోవటం అనేది మేము అభ్యంతరం తెలిపరిచే. అవును, ఈ ఒక్కరి కోసం చూస్తే ఈ మ్యాప్లో చూస్తే మీకు డాటెడ్ లైన్ కనిపిస్తుంది, బ్లాక్ డాటెడ్ లైన్. ఇది ఒరిజినల్గా ప్లాన్డ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. ఇది సడన్గా ఇప్పుడు ఇక్కడ బ్రాంచ్ చేసేసారండి. ఇక్కడ దీన్ని ఇచ్చేసేసి లేఅవుట్స్ మీదుగా వంకర టింకరగా తీసుకెళ్ళి ఆ భోగాపురం కలుపుతున్నారు. ఇదంతా కూడా చేసింది గూడుపుటాన్ని అంతా చేసింది విజయసాయి రెడ్డి అండ్ శ్రీలక్ష్మి మున్సిపల్ చైర్పర్సన్ అండ్ దెన్ అప్పుడున్న VMRDA. అప్పుడు వాళ్ళు దీన్ని వేస్తున్నప్పుడు మాకు మీకేమన్నా ఇందులో అభ్యంతరం ఉంటే తెలియపరచండి అని 30 days టైం ఇచ్చారు. మేము అందరం రిప్రజెంటేషన్ ఇచ్చాం, కానీ ఆ రిప్రజెంటేషన్ వాల్యూ లేదు. ఎందుకంటే దే వాంట్ టు గో ఈ లైన్లోనే వెళ్ళాలి, ఈ లైన్లో వెళ్తేనే మాకు ఉపయోగం. ఎందుకంటే ఈ పక్కన ఆక్యుపై చేసినటువంటి ఆ బలవంతంగా కొనుక్కున్నటువంటి పొలాలు కానీ ల్యాండ్స్ కానీ ఉన్నాయి స్థలాలకు సంబంధించి. దాని పక్కనే వాళ్ళు రెస్టారెంట్స్, తర్వాత క్లబ్ హౌస్లు, ఇంకా రేవ్ క్లబ్స్ ఇలాంటి వాటిని నడిపించడానికి ఆ ఉద్దేశంతో ఈ రోడ్డు వాళ్ళు ప్లాన్ చేసి VMRDAలో వాళ్ళంతా వాళ్ళు మార్క్ చేసి దాన్ని చాలా వేల మంది నష్టపోయారు. అందరూ అపోజ్ చేశారు, కానీ ఎవరు మాట నాదుడు లేడు. సో ఈ గవర్నమెంట్ మారితే, తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే డెఫినెట్గా ఇది మాకు మేమేంటంటే నేను స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ అండి. నేను రూపాయి కూడబెట్టి నేను కొనుక్కున్నాను ఒక 200 గజాలు. ఇలా ఎంతోమంది డాక్యార్డు, స్టీల్ ప్లాంటు, BHP ఇలాగా చాలామంది ఎంప్లాయీస్ కొనుక్కొని నష్టపోయారండి. ఇప్పుడు ఈ రోడ్డుకి వేస్తే మా యొక్క భవిష్యత్తు ఏంటో మాకు తెలియదు. మేము చాలా డిస్ట్రెస్లో ఉన్నాం, చాలా బాధలో ఉన్నాం. సో ఇది పోతే మాకు ఉన్నటువంటి ఒకటే అంశాలన్నీ రిప్రజెంట్ చేయడం కోసం ఈ రోజు వచ్చాం.